కల్తీ అంతా కూటమి నేతల్లోనే, తిరుమల తిరుపతి లడ్డూలో కాదు అని విమర్శించిన మాజీ మంత్రి. తిరుపతి లడ్డూపై జరుగుతున్న కల్తీ వివాదంలో విచారణ సమస్యలు కల్తీ చేయలేదని చెప్పడాన్ని కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి నేతలు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ రకంగా ఉంది అన్నదానికి ఒక ఉదాహరణ సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయంలో వాడుకోవడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదం మీద, ఆ లడ్డు మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. అది మరి ఏ రకమైనటువంటి ఆధారం లేకుండా, ఏ రకమైనటువంటి సర్వే రిపోర్ట్లు లేకుండా, ఏ రకమైనటువంటి ఎక్కడ కూడా ఎంక్వైరీ రిపోర్ట్లు కూడా లేకుండా ఆయన వారి పార్టీ మీటింగ్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణ చేయడం జరిగింది. ఆ లడ్డూలో కల్తీ జరిగింది. ఆ కల్తీ కూడా మరి యానిమల్ ఫెట్ అంటే కొవ్వు, మాంసం కొవ్వు, అలాగే పంది మాంసం కొవ్వు, అలాగే చేప నూనె, తదితర క్రిమి సంహారానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి రసాయనాలు కలిపి ఈ తిరుపతి లడ్డూని తయారు చేస్తూ ఉన్నారు, కల్తీ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆరోపణ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయి అనేటువంటి ఆరోపణ ఆయన చెప్పడం జరిగింది. మరి నిజంగా దాని మీద ఆయనకి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఏ రకంగా మరి దీనికి సంబంధించినటువంటి సప్లై జరిగినాయి, దీనికి సంబంధించిన శాంపిల్స్ ఎప్పుడెప్పుడు పరీక్షించారు అన్నది కూడా ఒకసారి పరిశీలించాలి. ఏదో ఆరోపణ చేస్తాం, మరి వెంకటేశ్వర స్వామి మీదే చేసినట్టు అది ఆరోపణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాదు. మరి ఆ రకంగా కలియుగ దైవం అనే వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఏదో తిరుపతి చుట్టుపక్కల ఆంధ్ర తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ తెలుగువారు కానీ మరి వెంకటేశ్వర స్వామిని మరి అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఆయన్ని మరి ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. కోట్లాది మంది, ప్రపంచంలోనే అత్యధిక భక్తులు ఉన్నటువంటి దేవుడు ఏదైనా ఉన్నట్టు వెంకటేశ్వర స్వామి. ఆ రకమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ లడ్డు చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి. మన సహజంగా ఎవరైనా తిరుపతి వెళ్తే వారి మిత్రులకి, బంధుకోటికి, లేకపోతే వారికి సంబంధించినటువంటి పెద్దలకి అందరికీ కూడా లడ్డూలు తెస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ లడ్డు ఇచ్చే టైంలో కూడా ఎవరైనా సరే జోళ్ళు వేసుకున్నా, బూట్లు వేసుకున్నా తీసి ఆ జోడు కూడా ఇప్పి ప్రసాదం తీసుకొచ్చి స్వీకరిస్తారు. అంత పవిత్రమైనటువంటి ఆ లడ్డూని ఈరోజు మరి కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, వారి కుమారుడు లోకేష్ గారు, తదితర చోటామోటా నాయకులు కూడా అనేక రకాలుగా ఆ లడ్డూని వాడుకుని రాజకీయం చేయడం జరిగింది. దాని మీద అప్పుడున్నటువంటి చైర్మన్, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మరి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దీని మీద ఈ ఆరోపణలన్నీ కూడా గత ప్రభుత్వం మీద ఇచ్చారనే ఉద్దేశంతో ఆ సుప్రీంకోర్టు దాన్ని నిజానిజాలు పరీక్షించి పరిశీలించి వారికి ఒక వివరణ కోరడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టారు. అందరూ రికమెండేషన్తో రాలేదు, అక్కడ ఎవరికి విఐపీలకు తెలియకపోవచ్చు. దాని గురించని ఎవరికైనా సరే వెంకటేశ్వర దర్శనం ఇవ్వాలి అనుకుని ఆ శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి దాని ద్వారా కూడా మరి వారికి ఒక రుసుము పెట్టి దాని ద్వారా కూడా దర్శనం బ్రహ్మాండమైన దర్శనం ఇచ్చేలాగా అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా అప్పుడున్నటువంటి పాలక మండలి ఇలాగ అనేక రకాలైనటువంటి సంస్కరణలు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చేసినటువంటి. అంతకన్నా దివంగత రాజశేఖర రెడ్డి కూడా తిరుపతిలో అనేక రకాలైనటువంటి మార్పులు, చేర్పులు తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కూడా. మరి వీరి మీద అనేక రకాల అబద్ధాలు లేడు. వీరు క్రిస్టియన్ సంబంధించిన వారు అక్కడ హిందూ మతాన్ని ఏదో రకంగా చేస్తున్నారని ఇన్ని రకాలుగా చేసిన ఒకటి ఇన్ని గుళ్ళు ఎందుకు కడతారు, ఆ తిరుపతి అన్ని సంస్కరణలు ఎందుకు చేస్తారు? మరి వీళ్ళేం పడుతున్నారు, ఏం చేస్తున్నారు అక్కడ? ఈ రకమైనటువంటిది చేయడం తప్ప వీళ్ళు చేసేది ఏమి లేదు. ఆ లడ్డూను కూడా వాడుకుంటారంటే వీళ్ళు ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తున్నారో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా వీళ్ళు రాజకీయం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు స్పష్టంగా ఏ రకమైన కల్తీ లేదని పెద్ద సాక్షాత్ ఈ దేశంలోనే ప్రముఖంగా ఉన్నటువంటి ల్యాబ్స్ రెండు, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ, ఆ రెండు ఇచ్చినా సరే
ఆ సిబిఐ సిట్ ఏదైతే వేసిందో వారికి ఇచ్చినా సరే వీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది చాలా ఘోరాతి ఘోరం. వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టే వీరు. నిజంగా వీరు అసలు నిజంగా హిందువుకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదో కూడా అర్థమవుతున్నది. ఆ రకంగా నిజంగా మరి ఈరోజు వీళ్ళమని విమర్శిస్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఈ లడ్డు మీద ఒక్క మాట మాట్లాడుతున్నది. వాళ్ళు తెలుసు ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి అంశం, దీని తప్పు అనే ఉద్దేశంతో ఏ ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. లేకపోతే అదేమో తప్పు జరిగితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? గగ్గోలు పెడేస్తారు. బజరంగ దళని అదని ఆర్ఎస్ఎస్ అని వీళ్ళందరూ ఎంటర్ అయిపోతారు. ఎక్కడ కూడా వాళ్ళు ఎవరు రాలేదు. కేవలం ఈ కూటమిలో ఉన్నటువంటి ఈ రెండు కలిపి చేస్తున్నటువంటి డ్రామా ఇదంతా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ లడ్డూని వీళ్ళు రాజకీయాన్ని వాడుకుంటూ ఉన్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి తప్పిదం. ఇప్పటికైనా సరే ఇవన్నీ తెలుసుకుని వారి చేతికి లెంపలేసుకుని అన్నీ కూడా దండం పెట్టుకుని పక్షాలను చేసుకోవాలని కోరుతా ఉన్నాం. దీన్ని ఎలా సాగదీసుకోవద్దు. మీరు ప్రజల్లో చులకనవుతున్నారు తప్ప మీకు ఒరిగేది ఏమీ లేదు. రేపటి నుంచి ఇంకా ఎక్కువ మాట్లాడతారు. అసెంబ్లీలో ఒక్కొక్క విధంగా రెచ్చిపోతారు. రెచ్చిపోయి ఇంక ఇందులో ఏదేదో కల్పిస్తుంది అంటారు. మన ఆశ్చర్యపోవడం రేపటి నుంచి కొంచెం నన్ను ఏదో టాయిలెట్లో కలిపినటువంటి యాసిడ్లు కల్పిస్తారు అంటున్నారు. అందుకంటే ఏమైనా ఉంటుందో చెండాను? అది కలపాల్సిన పనేంటి? ఎప్పుడు లేదు. ఆ 4 ఆయిల్ ట్యాంకర్లో వచ్చినటువంటి ఆ టైంలో వచ్చినటువంటి దాన్ని దాని తర్వాత అంత చేస్తూ ఉన్నారు. జగన్ గారి టైంలో వచ్చింది, గత పాలకమండలి టైంలో వచ్చినటువంటి కాదు. మరి అది ఎందుకు చేశారో కూడా ఆరోపణ ఎందుకు చేశారో ఎవరో ఎందుకు చెప్తే ఆయన చెప్పేశారు పాపం. అది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమైన స్థాయి వ్యక్తి ఒక ఆరోపణ అందులో పవిత్రమైనటువంటి దేవుడి మీద చేసేటువంటి అంశం చూసి మాట్లాడాలి. అంత సీనియర్ మోస్ట్ అన్న ఆయన కూడా. మరి ఇది రకమైనటువంటి విధానం సరైనటువంటిది కాదు. ఈరోజు మేము జగ్గంపేట నియోజకవర్గ పరంగా మరి ఇక్కడ మా నాయకులు అందరూ కూడా ఈ విషయమే మరి చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి దీని మీద ఫుల్ స్టాప్ పెట్టాలని, మరి దేవుణ్ణి మీరు శరణ కోరుకుని ఆ దేవుని మన ఈ పాప పరిహారానికి మీరు ఇంకేదైనా పక్షాలు చేసుకోమని కోరుతా ఉన్నాం. శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టారు. అందరూ రికమెండేషన్తో రాలేరు. అక్కడ ఎవరికి విఐపీలకు తెలియకపోవచ్చు. దాని గురించి ఎవరికైనా సరే వెంకటేశ్వర దర్శనం ఇవ్వాలి అనుకుని ఆ శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి దాని ద్వారా కూడా మరి వారికి ఒక రుసుము పెట్టి దాని ద్వారా కూడా దర్శనం బ్రహ్మాండమైన దర్శించేలాగా అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా అప్పుడున్నటువంటి పాలక మండలి ఇలాగ అనేక రకాలైనటువంటి సంస్కరణలు ఆ తిరుపతి వెంకటేశ్వర గుడి దగ్గర చేసినటువంటి. అంతకన్నా దివంగత రాజశేఖర రెడ్డి కూడా తిరుపతిలో అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కూడా. మరి వీరి మీద అనేక రకాల అబద్ధాలు లేడు. వీరు క్రిస్టియన్ సంబంధించిన వారు అక్కడ హిందూ మతాన్ని ఏదో రకంగా చేస్తున్నారని ఇన్ని రకాలుగా చేసేలా ఉంటే ఇన్ని గుళ్ళు ఎందుకు కడతారు? ఆ తిరుపతి అన్ని సంస్కరణలు ఎందుకు చేస్తారు? మరి వీళ్ళేం పడుతున్నారు? ఏమి చేస్తున్నారు అక్కడ? ఈ రకమైనటువంటిది చేయడం తప్ప వీళ్ళు చేసేది ఏమి లేదు. ఆ లడ్డూను కూడా వాడుకుంటారంటే వీళ్ళు ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తున్నారో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా వీళ్ళు రాజకీయం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు స్పష్టంగా ఏ రకమైన కల్తీ లేదని పెద్ద సాక్షాత్ ఈ దేశంలోనే ప్రముఖంగా ఉన్నటువంటి ల్యాబ్స్ 2 ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ ఆ 2 ఇచ్చినా సరే ఆ సిబిఐ సిట్ ఏదైతే వేసిందో వారికి ఇచ్చినా సరే వీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది చాలా ఘోరాతి ఘోరం. వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టే వీరు. నిజంగా వీరు అసలు నిజంగా హిందువుకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదో కూడా అర్థమవుతున్నది. ఆ రకంగా నిజంగా మరి ఈరోజు వీళ్ళమని విమర్శిస్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఈ లడ్డు మీద ఒక్క మాట మాట్లాడుతున్నది. వాళ్ళు తెలుసు ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి అంశం, దీని తప్పు అనే ఉద్దేశంతో ఏ ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. లేకపోతే అదేమో తప్పు జరిగితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? గగ్గోలు పెడేస్తారు. బజరంగ దళని అదని ఆర్ఎస్ఎస్ అని వీళ్ళందరూ ఎంటర్ అయిపోతారు. ఎక్కడ కూడా వాళ్ళు ఎవరు రాలేదు. కేవలం ఈ కూటమిలో ఉన్నటువంటి ఈ రెండు కలిపి చేస్తున్నటువంటి డ్రామా ఇదంతా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ లడ్డూని వీళ్ళు రాజకీయాన్ని వాడుకుంటూ ఉన్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి తప్పిదం. ఇప్పటికైనా సరే ఇవన్నీ తెలుసుకుని వారి చేతికి లెంపలేసుకుని అన్నీ కూడా దండం పెట్టుకుని పక్షాలను చేసుకోవాలని కోరుతా ఉన్నాం. దీన్ని ఎలా సాగదీసుకోవద్దు. మీరు ప్రజల్లో చులకనవుతున్నారు తప్ప మీకు ఒరిగేది ఏమీ లేదు. రేపటి నుంచి ఇంకా ఎక్కువ మాట్లాడతారు. అసెంబ్లీలో ఒక్కొక్క విధంగా రెచ్చిపోతారు. రెచ్చిపోయి ఇంక ఇందులో ఏదేదో కల్పిస్తుంది అంటారు. మన ఆశ్చర్యపోవడం రేపటి నుంచి కొంచెం నన్ను ఏదో టాయిలెట్లో కలిపినటువంటి యాసిడ్లు కల్పిస్తారు అంటున్నారు. అందుకంటే ఏమైనా ఉంటుందో చెండాను? అది కలపాల్సిన పనేంటి?
ఎప్పుడు లేదు. ఆ 4 ఆయిల్ ట్యాంకర్లో వచ్చినటువంటి ఆ టైంలో వచ్చినటువంటి దాన్ని దాని తర్వాత అంత చేస్తూ ఉన్నారు. జగన్ గారి టైంలో వచ్చింది, గత పాలక మండలి టైంలో వచ్చినటువంటి కాదు. మరి అది ఎందుకు చేశారో కూడా, ఆరోపణ ఎందుకు చేశారో ఎవరో ఎందుకు చెప్తే ఆయన చెప్పేశారు పాపం. అది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమైన స్థాయి వ్యక్తి ఒక ఆరోపణ, అందులో పవిత్రమైనటువంటి దేవుడి మీద చేసేటువంటి అంశం చూసి మాట్లాడాలి. అంత సీనియర్ మోస్ట్ అన్న ఆయన కూడా. మరి ఇది రకమైనటువంటి విధానం సరైనటువంటిది కాదు. ఈరోజు మేము జగ్గంపేట నియోజకవర్గ పరంగా మరి ఇక్కడ మా నాయకులు అందరూ కూడా ఈ విషయమే మరి చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి దీని మీద ఫుల్ స్టాప్ పెట్టాలని, మరి దేవుణ్ణి మీరు శరణ కోరుకుని ఆ దేవుని మన ఈ పాప పరిహారానికి మీరు ఇంకేదైనా పక్షాలు చేసుకోమని కోరుతా ఉన్నాం. దానిలో భాగంగానే వారు ఒక షార్ట్ షీట్ ఫైల్ చేయమని ఒక సిబిఐ సిట్ వేశారు. అంటే ఆ సిట్ అనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేటువంటిది వేశారు. ఆ దాంట్లో సిబిఐ అధికారులతో పాటుగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక 3-2 ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వేశారు. వారు ఈ యొక్క శాంపిల్స్ ఎక్కడైతే సేకరించారో వాటిని పరీక్షకి పంపించారు. ఇవన్నీ కూడా దేనికోసం వచ్చిందంటే, ఈ ప్రభుత్వం మరి 2004లో మే తర్వాత వచ్చింది. జూన్, జూలై, సెప్టెంబర్ ఆ ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్స్ సంబంధించినటువంటి విషయం ఇదంతా కూడా. ఈ ఆయిల్ ట్యాంకర్స్ గతంలో ఒక 4 ట్యాంకులు వచ్చినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ 4 ట్యాంకులు కూడా తిరుమల దేవస్థానం సంబంధించినటువంటి ఒక ల్యాబ్ ఉంటే ఆ ల్యాబ్కి పంపించారు. ల్యాబ్ పంపితే అది కల్తీ ఉందని ఏళ్ళ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఆయిల్నే వారు రిటర్న్ చేశారు. ఆ ల్యాబ్లో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ తేడాగా వచ్చింది. దాని వెంటనే ఆ 4 ట్యాంకుల్ని కూడా రిటర్న్ చేశారు. ఆ గొడవ నుంచి, టీటీడీ గొడవ నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో 4 ట్యాంకులు వచ్చినాయి. ఆ 4 ట్యాంకులు పరీక్షించిందని కూడా అవి కూడా తేడా అన్నట్టు వచ్చింది. ఏదైతే ముందు 4 ట్యాంకులు ఉన్నాయో అవి రిపోర్ట్ ఏ రకంగా వచ్చినా సరే అవి వాడకంలోకి వెళ్ళిపోయినాయి, వాడకం చేస్తారు. తర్వాత 4 ట్యాంకర్లు కూడా ఇదే విధంగా రిజెక్ట్ అయినాయి. ఆ రిజెక్ట్ అయిపోయినాయి, సరే పంపించేస్తా ఉన్నట్టుగా బయటికి పంపించి వేరే చోటకి శ్రీకాళహస్తి దగ్గర ఒక ల్యాబ్ దగ్గర వెళ్ళిపోయి మరి ఇంకో దొడ్డుదారిని మరీ టీటీడీకి వచ్చేసింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై, సెప్టెంబర్ ఆ ప్రాంతాల్లో ఆ డేటుల్లో ఈ 4 ట్యాంకుల్లో ఉన్నటువంటి వాటి మీదే ఈరోజు జరుగుతున్న చర్చ దేశవ్యాప్తంగా. ఈ 4 ట్యాంకర్ల మీద ఈరోజు పరీక్షించడం జరిగింది. అది కూడా ఆ 4 ట్యాంకర్లో ఉన్నటువంటి శాంపిల్స్ తీసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా వాటి మీద ఎన్డీడీబీకి మరి ఎన్డీఆర్ఐకి ఆ 2 సంస్థలకి కూడా ఈ దేశంలోనే ప్రాముఖ్యత ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఒకటి, ఎన్డీఆర్ఐ ఒకటి, నేషనల్ డైరీ దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఎన్డీఆర్ఐ అన్నది ఒకటి. ఈ 2 యొక్క ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటికి ఈ శాంపిల్స్ పంపించారు. మొన్న వాటి క్లియర్గా సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందులో ఏ రకమైనటువంటి ఫ్యాట్, మరి యానిమల్ ఫ్యాట్ కానీ, పంది మాంసం కానీ, లేకపోతే ఏది ఫిష్ ఆయిల్ కానీ ఎక్కడ కలలేదు, కల్తీ జరగలేదు అన్నది వారు స్పష్టంగా ఇచ్చారు. వెజిటబుల్ ఆయిల్స్ రొటీన్గా ఆయిల్లో కలిసేటువంటిది ఏదైతే ఉందో అది కలిసింది తప్ప ఈ రకంగా వీళ్ళు ఆరోపణ చేసినటువంటి ఈ యొక్క మాంసం కొవ్వు కానీ, లేకపోతే పంది కొవ్వు కానీ, చేప ఆయిల్ కానీ ఏమీ కలలేదని స్పష్టంగా వారు అనేక రకాలైనటువంటి రిపోర్ట్ల ఆధారంగా ఇచ్చారు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్,
కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.